రాయకల్పట్నం సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. పద్మశాలి సేవా సంఘంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రాయకల్పట్నంలో గతంలో పనిచేసిన కాంట్రాక్టర్లకు 3 కోట్ల బిల్లులు కాంట్రాక్టర్లకు చెల్లింపు చేయడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 4 కోట్ల పనులు రాయకల్పట్నంలో చేయడం జరిగిందని, 82 లక్షలతో నూతన పనులకు అనుమతులు రావడం జరిగిందని, 15 కోట్ల రాయకల్పట్నం అభివృద్ధికి నిధులు మంజూరు అయ్యాయని, 7.20 కోట్లలో 1 కోటితో మున్సిపల్ పార్క్ అభివృద్ధి చేస్తున్నాం, 20 లక్షలతో డివైడర్ పనులు, 3.15 కోట్ల సీసీ రోడ్లు, డ్రైనేజీలు పనులు, పట్టణంలో జంక్షన్ల అభివృద్ధికి 1 కోటి కేటాయింపు చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. తనపై కారుని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అగ్రిమెంట్ లేకుండా ఎలాంటి పనులు సాగవని, జగిత్యాల పట్టణంలో వినాయక నవరాత్రుల సందర్భంగా ప్రజల కోసం అభివృద్ధి పనులు చేపట్టిన అన్ని తెలిసిన వాళ్లే పదే విమర్శలు చేస్తే అబద్ధాలు నిజం కావని, ఆయన గెలిపించిన ప్రజల కోసం అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. పత్రికేయులందరికీ కూడా నమస్కారం. రాయకల్ పట్టణానికి మొట్టమొదటిసారిగా గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు సంక్షేమ శాఖ మంత్రులు వస్తున్న సందర్భంలో ఒక సన్నాహక సమావేశాన్ని ఇక్కడ ముఖ్యులు అధికారులతో కలిపి ఇప్పుడే మున్సిపల్ ఆఫీస్లో అధికారులతో మాట్లాడడం జరిగింది. అక్కడ నుండి ఈరోజు ఇక్కడ మార్కండేయ మందిరంలో ఎక్కడైతే మంత్రి గారి సభ జరుగుతుందో ఇక్కడ కూడా అన్ని వసతులు చూసుకున్న తర్వాత ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పత్రికా మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, రాయకల్ పట్టణానికి సంబంధించి మనం గత 10 సంవత్సరాలుగా ప్రత్యేకమైన దృష్టి పెట్టి 2018లో అంటే దాదాపు 7 సంవత్సరాల క్రితం 25 కోట్ల రూపాయలు మంజూరు చేయించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక 16 కోట్ల రూపాయల పనులు 2023 వరకు పూర్తయింది. తర్వాత 7 కోట్ల రూపాయల పనులు 2024 జూన్ తర్వాత బిల్లులు ఇవ్వడం కానీ పనులు పూర్తవడం జరిగింది. దీన్ని సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి గారు, వారే పురపాలక శాఖ మంత్రి అంటే పట్టణాలకు మంత్రి మన ముఖ్యమంత్రి వారు ఆ నిధులు మంజూరు చేసినందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, పాత 25 కోట్లలో ఇంకా 82 లక్షలు ఉంటే కూడా దానికి కూడా అప్రూవల్ ఇచ్చారు. అవి కూడా టెండర్లు పిలుస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇవే కాకుండా రాయకల్ పట్టణానికి 15 కోట్ల రూపాయలు నగరాభివృద్ధి స్కీమ్ కింద రావడం జరిగింది. మరి మనకంటే 300 పెద్ద ఉండే కోరుట్ల పట్టణానికి 18.5 కోట్లు వస్తే రాయకల్ పట్టణానికి పాతై దాదాపు 8 కోట్లు, ఇవి 15 కోట్లు, అంటే 23 కోట్ల రూపాయలతోటి పనులు జరగబోవడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే ఈ 15 కోట్లలో టెండర్లు 5 కోట్లు స్టామ్ వాటర్ డ్రైన్స్, ఇంత పెద్ద పట్టణానికి పంట కాలువ కాడ కావచ్చు, మాదియకుంట కాడ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మైతాపూర్ రోడ్డు దిక్కు కావచ్చు, ఇటు ఇటుకాల రోడ్డు కావచ్చు, ఇట్లా పెద్ద వాటికి కూడా మోర్లు లేని పరిస్థితి ఉంది. మురుగునీళ్ళు ఎటువాలో తెలియని పరిస్థితి. కమిషనర్ గారు, వార్డ్ ఆఫీసర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్, కౌన్సిలర్స్ కంప్లీట్గా ఫస్ట్ సెకండ్ వార్డ్ మొత్తం కూడా పాదయాత్ర చేస్తూ చెరువు కట్ట దాకపోయాం. అప్పుడు సమస్యలు అన్నీ చూసి దీనికి 5 కోట్ల రూపాయలు, ఇంతకుముందు వీరాపూర్ రోడ్కి లైట్ లేవని చెప్పి సోదరు చెప్పినట్టు ఊరు చివర ప్రాంతాలు కొన్ని ఉన్నాయి మనకు, అక్కడ లైట్స్ కోసం 1 కోటి రూపాయలు, చెరువు కట్ట దిగిపోయింది అక్కడ కొద్దిగా గైడ్ వాల్ కావాలి 20 లక్షల రూపాయలు, దాంతోపాటుగా ఒక 50 లక్షల రూపాయలు డివైడర్ పటేల్ స్టాచ్యూకు కొంత ముందే ఆగిపోయింది, అక్కడ నుండి మనం గాంధీ స్టాచ్యూ వరకు కూడా డివైడర్ సెంట్రల్ లైటింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నిటికి కూడా కాంట్రాక్టర్లు రావడం, టెండర్ పూర్తయిపోయింది. లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అంటారు, అంటే టెండర్ కరెక్ట్ ఉంటే ఫస్ట్ LOA అని ఇస్తారు, లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్. మున్సిపల్ కమిషనర్ గారు, ఇంజనీర్ గారు అది ఇవ్వడం జరిగింది. సో పనులు ఎప్పుడైతే అప్పుడు కూడా కాంట్రాక్టర్ మొదలు పెట్టచ్చు. కాబట్టి గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం
మార్కండేయ మందిరం దగ్గర జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం. మరి ముఖ్యమంత్రి గారు ఇంకా కూడా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చిండ్రు. అవన్నిటితో కూడా మిగతా 7,80,00,000 వివిధ గలీలలో కావచ్చు, మెయిన్ రోడ్ల మీద డ్రైన్లు కానీ, సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు ఉండే వేయడానికి 6,30,00,000 రూపాయలు వాటికి సెపరేట్గా మనం మంజూరు చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే కాంట్రాక్టర్స్ ఎవరు ముందుకు రాలేదు. దానికి తప్పకుండా ఎవరైనా ప్రోత్సహించి తీసుకొస్తాం. ఈ సందర్భంలో అదేవిధంగా ఇంకొక ₹1,00,00,000 జంక్షన్స్, అంబేద్కర్ స్టాచ్యూ వద్ద మంచి జంక్షన్ డెవలప్ చేయడానికి రౌండ్గా, అంటే జగిత్యాల కదా కొత్త బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ అన్నట్టు ఇట్లా మంచిగా రౌండ్గా చేసేందుకు అంబేద్కర్ దగ్గర, గాంధీ బొమ్మ దగ్గర, పటేల్ విగ్రహం దగ్గర అట్లా ఇంకెక్కడ నిర్ణయం చేయడానికి మనం అటు పోతుంటే కొరుట్ల రోడ్డు కూడా 3 బొమ్మల దగ్గర కానీ ఇట్లా ఒక ₹1,00,00,000 దానికి కూడా మంజూరు చేయడం జరిగింది. టెండర్లకు మళ్ళీ పిలుస్తూ ఉన్నారు. ఈ రకంగా మనం ముందుకు సాగుతూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో ఇది విమర్శ కాదు, వివరణ ఇస్తూ ఉన్నారు. ఒక్క మాట చెప్పాలంటే నాకు విమర్శలు చేసే ఎక్కువ రాదు, వివరణ ఇస్తూ ఉన్నా. కొంతమంది తెలిసి కావాలని అగ్రిమెంట్ లేకుండా పనులు ఎట్లా మొదలు పెడుతున్నారని చెప్పి మాకు ఆశ్చర్యం అవుతుందని చెప్పి పెద్ద పెద్ద మాటలు పెద్దవాళ్ళు చెప్పారు. చాలా బాధాకరం. ఎందుకంటే ఇక్కడున్న సర్పంచ్లకు కావచ్చు, ఇంజనీర్లకు కావచ్చు, కాంట్రాక్టర్లకు కావచ్చు, అందరూ తెలుసు. పల్లెటూళ్ళలో అయితే తీర్మానం ఇస్తే సరిపోతుంది గ్రామ పంచాయతీ. పట్టణంలో అయితే టెండర్ పిలిచినాక లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అంటారు, LOA, అది ఇస్తే పని మొదలు పెట్టచ్చు. బ్యాంకు గ్యారెంటీ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నాకనే బిల్ రికార్డ్ అవుతుంది. పైసలు ఇవ్వరు, పైసలు ఇస్తే తప్పు అవుతుంది. కానీ పని మొదలు పెట్టినట్లు తప్పలేదు. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు చేయించుకుంటాం. జగిత్యాల పట్టణంలో వినాయక చవితి సందర్భంలో అక్కడ ప్రజలు కొడితే అక్కడ చాలా పెద్ద ఎత్తున నిధులు వచ్చిండే. దాదాపు 60 కోట్లు వస్తే అలా ఒక కాంట్రాక్టర్ 14 కోట్ల వస్తే, గౌరీశంకర్ అనే కాంట్రాక్టర్ వస్తే ప్రజల కోరిక మేరకు అతను ప్రారంభిస్తే ఈనవలయ గౌరీశంకర్ అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళు అసలు కాంట్రాక్టర్ల గురించి మనం ఎన్నడూ మాట్లాడడం కూడా ఎవరు చూసి ఉండరు. ఎందుకంటే ఎంతోమంది కాంట్రాక్టర్లు ఉంటారు. ఇక్కడ సత్యనారాయణ రెడ్డి గారు చేసిండు, శ్రీనివాసరావు చేసాడు, జగిత్యాల రాజేందర్ రెడ్డి చేసింటాడు, తిరుపతి రెడ్డి చేసిండు, ఇంకెక్కడికెళ్ళో ఇమ్రానా ఎవరో గంగావతలకెళ్ళి వచ్చి చేసిండు, ఇక్కడ రమణారెడ్డి గారు వచ్చి చేసారు. అట్లా ఎంతోమంది చేస్తుంటారు. అట్లాంటప్పుడు కాంట్రాక్టర్ల గురించి పట్టించుకోకుండా మనకు పనులు కావాలి. జగిత్యాల సాయిరామ్ కన్స్ట్రక్షన్స్ సునాకర్ రావు అయితే వందల కోట్ల వర్కులు చేశారు. ఎన్నో రోజులకు వెళ్ళి సునాకర్ రావు. కాబట్టి కాంట్రాక్టర్స్ కొంతమంది ఎస్టాబ్లిష్ అయి ఉంటారు. నా ఒక్కతే అమ్మాయి మా వియ్యంకుడు వాళ్ళు మహబూబ్నగర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ₹1,00,00,000 వర్కులు చేశారు. అసలు ఆయన చేయని వర్కులు చేయని మండలమే లేదు మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో. సో 2-3 పీటీ ప్లాంట్లు, 3 పీటీ ప్లాంట్లు, క్రషర్లు ఉంటాయి. కాబట్టి కాంట్రాక్టర్లు చేస్తుంటారు. దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది మొన్న మాట్లాడింది కాబట్టి మళ్ళీ రేపు కూడా అగ్రిమెంట్ అయిందా, కాంతి చేసిండ్రు, నాకు ఆశ్చర్యం ఎత్తుంది, ఎమ్మెల్యే కుమ్ముక్కైడు, ఇవన్నీ అవాయిడాలు ఎత్తారు. పనులు కావాలని అని చెప్పి ప్రజలు మా చెల్లెనవి కొన్ని మోర్లు కావాలి, లైట్లు కావాలని అడుగుతుంటే వినాయక చవితి అప్పుడు ఇట్లనే తొందరగా కావాలని చెప్పి గోవిందపల్లిలో పని మొదలు పెడితే ఇక్కడ పని ఎట్లా మొదలు పెట్టిందని చెప్పి అన్న నాయకులు ఉన్నారు. వారికి తప్పుగా వారిని తీసుకెళ్ళిన వారికి నేను చెప్పాను. కానీ వారు కూడా అన్నీ తెలిసిన వారే. కానీ 10 సార్లు ఒకటి అంటే సంజయ్ కుమార్కు చెడ్డ పేరు రావాలి. ఎంతకు సంజయ్ కుమార్ అంటే కొద్దిగా మంచి పేరు ఉన్నది అనే భావన ఉంది. ఎందుకంటే మళ్ళీ గెలిపించారు. ఫస్ట్ టైం కూడా కొద్దిగా నేను ఓడిపోయినా. నేనేం పెద్ద మహాత్మా గాంధీని కాదుకోవచ్చు, కానీ మరీ అత్యంత సుగుణ సంపన్నులు అన్నట్టు కాదుకోవచ్చు, కానీ మరీ చెడ్డోళ్ళు అయితే కాదు. కానీ వీడు చెడ్డోడు అని చెప్పి చూపించాలనే ఆలోచన చేస్తాం. మంచోడు కాకుండా సంగతి విడిచిపెట్టి చెడ్డవాడు అని చెప్పి చూపించాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంలో ఒక మంచి కార్యక్రమం చేసే సందర్భంలో విమర్శించే పని పెట్టుకోవద్దు. కానీ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి రాజకీయ నాయకులు తీసుకొస్తున్నారు. గతంలో ఇది ఉండేది కాదు. ఎవరేం చేస్తే చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు విమర్శించే పరిస్థితి తీసుకొస్తున్నారు కాబట్టి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. విమర్శిస్తున్నారు కాబట్టి వివరణ ఇస్తూ ఉన్నా. ఈ సందర్భంలో పిలవగానే వచ్చిన మా పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా ద్వారా రాయకల్ ప్రజలకు విజ్ఞప్తి, మంత్రి గారు అయిన తర్వాత లక్ష్మణ్ కుమార్ గారు మొట్టమొదటిసారిగా రాయకల్ వస్తున్న సందర్భంలో
ఇది అధికారిక ప్రోగ్రాం కాబట్టి రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు, అందరూ నాయకులు మరియు మహిళా సంఘాల వాళ్ళు వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమం కూడా ఉంది కాబట్టి అందరూ కూడా పద్మశాలి సంఘంకు 2 గంటల వరకు రావాల్సిన కోరుతున్నాం. 1 గంటకు వచ్చినా పర్లేదు, కొంత భోజనం వసతి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 1 గంట వరకే పద్మశాలి సేవా సంఘంకి వచ్చేసి భోజనం చేస్తే 2 గంటల వరకు మంత్రి గారు వస్తారు. 3-3:30 వరకు కార్యక్రమం అయిపోతుంది. మరి ఇటు ఈ 7,20,00,000 పనులకు భూమి పూజ కార్యక్రమం, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కూడా ఉంది కాబట్టి మా మహిళా సోదరిమణులు పెద్ద ఎత్తున కొద్దిగా మరీ వయసు పైబడిన వాళ్ళని కాకుండా తీసుకొని రావాల్సిందిగా కోరుతూ మీడియా ద్వారా ఇంతకుముందు చెప్పినట్టు రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొనాలని కోరుతున్నాం.